ఇంకేంట్రా మావా సంగతులు? ఏముంటాయిరా, అర్రే మర్చిపోయాన్రా. ఏం మర్చిపోయావురా? వచ్చేటప్పుడు నా ప్రీతికి ఇష్టమైన ఫుడ్ తీసుకొస్తానని చెప్పానురా. ఇప్పుడు చూస్తే నీతో మాటల్లో పడి టైం కూడా అయిపోయింది, షాప్స్ కూడా క్లోజ్ అయిపోతే ఇంకా నన్ను అది ఇంటికి వెళ్ళంగానే కొరికి చంపేస్తదరా. నీ గర్ల్ ఫ్రెండ్ అంటే అంత భయం ఏంట్రా నీకు? గర్ల్ ఫ్రెండ్ కాదురా, అది మీద పడి రెక్కి నానా తంటలు పెడతదరా నన్ను. ఎందుకురా నీ గర్ల్ ఫ్రెండ్ కి అంత భయపడుతున్నావు? మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అంటావు, ఎల్రా. అంటే అది ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఫుడ్ తేవడం మర్చిపోయాను. ఈ రోజుకి డైలీ తినే ఫుడ్ తో అడ్జస్ట్ అయిపోవా ప్రీతి? ప్రీతి, నేను తీసుకురావడం తప్పే, ఈ ఒక్కసారికి క్షమించేయచ్చు కదా. బాబోయ్, చాలా కోపం మీద ఉన్నట్టుంది, దీన్ని ఎలాగైనా కూల్ చేయాలి. హే స్వీటీ, దా. అబ్బో, దీనికేం తక్కువ లేదు. అయినా ఎన్ని స్వీటీలు వచ్చినా నాకు నువ్వు ఎప్పుడు స్పెషలే ప్రీతి.
ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెలియా feel my love. Beautiful master, come on. ప్రదీప్ నిజంగా చెప్తున్నాను, మామూలుగానే మనిషిలాగా డాన్స్ చేయటం అంటే చాలా కష్టమే బాబు. అలాంటిది కిందనే ఉండి నీ సైడ్ నుంచి వేరే దగ్గర కళ్ళు తెప్పకుండా అందరు అటెన్షన్ నీ మీద తెచ్చుకోవటం చాలా కష్టం. సో అలాంటిది నువ్వు అసలు ఎంత బాగా చేసావంటే నాకు అసలు లోపల నుంచి నేను ఎప్పుడెప్పుడు వచ్చేద్దాం అనిపించింది. నీలో ఏదో పవర్ ఉందా తెలీదు నాకు, అది నాకు అసలు మాటలు రాట్లా. వెరీ గుడ్ ప్రదీప్, ఆల్ ది బెస్ట్ మన్. బేసిక్ ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఆ సాంగ్ కి ఏమాత్రం తీయకుండా మీరు అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదంతా సూపర్ గా చేశారు. సో వీటిలన్నిటికీ మీకు ఇంత పేరు రావడానికి ఎవరు కారణం? కొరియోగ్రాఫర్ పిలవాలి. అభి సూపర్ కొరియోగ్రఫీ. అభి చాలా క్రియేటివిటీ చేసావు. అంటే నాకు ఎందుకు బాగా అనిపించింది అంటే ఈ సాంగ్ అంటే అమ్మాయితోనే చేయాలి లేదంటే ఇంకేదో చెప్పొచ్చు. మనకు జంతువులకు ఉన్న ఎమోషన్ రిలేషన్స్ అనేది చాలా తక్కువ, అది పెంచిన వాళ్ళకే తెలుస్తుంది. సో అలాంటిది ఇంత రిలేషన్ ఉంటుందని చెప్పి దీంతో చూపించావు అండ్ దాన్ని పండించావు. నీ ప్రాణం పోసినట్టు దీని మీద నాకు చాలా బాగా నచ్చింది. ఇది చాలా బాగా నచ్చింది. సూపర్ కొరియోగ్రఫీ, ఆల్ ది బెస్ట్. అండ్ డాన్సెస్ కూడా చాలా బాగా చేశారు అరే మీరు, ఎందుకంటే మీరు లేకపోతే ఇవన్నీ పండవు. సో బాయ్స్, సూపర్ బాయ్స్. నాకైతే ఇది సూపర్ గా నచ్చింది. సో దాని థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పాట జరుగుతున్నంత సేపు ఒక వ్యక్తి ఇక్కడ లేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెట్టుతో ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు సాంగ్ అంతా. ప్రియమణి గారు, ఓ మై గాడ్ అభి, వాట్ అ కొరియోగ్రఫీ, వాట్ అన్ ఐడియా. నిజంగా చాలా నచ్చింది. సో క్యూట్. అండ్ ప్రదీప్, యూ స్టోల్ ద షో టుడే ప్రదీప్. సీరియస్లీ ఆ ఎక్స్ప్రెషన్స్ గానీ, బెస్ట్ థింగ్ ఏం నచ్చిందంటే ఆ సారీలో చేసేటప్పుడు ప్రదీప్ ఆల్సో అని తను కూడా వెళ్ళాడు. సో క్యూట్, యు నో. సీరియస్లీ దట్ ఐడియా, దట్ థాట్ యు కెప్ట్ గెటింగ్ ఇన్ ఆల్ దట్ చాలా బాగుంది అభి. జహాంగీర్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ దట్ నీ గ్రోత్ కూడా తెలుస్తుంది అండ్ దిస్ కాంబినేషన్ ఇస్ యాక్చువల్లీ వర్కింగ్ అవుట్ నౌ. దీనికి ముందు కూడా జాంగరీ స్టైల్ మేము చూసాం, కానీ ఈ కాంబినేషన్ లో కొత్తగా చూస్తున్నాం అండ్ ఐ కెన్ సీ దట్ ఇట్ విల్ గో అ లాంగ్ వే. ప్రదీప్, యూ స్టోల్ ద షో మ్యాన్. లవ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నందిత గారు, ఎవరెవరి ఇంట్లో పెట్టుందో చాలా ఈ పర్ఫార్మెన్స్ కనెక్ట్ అవుతుంది. ప్రదీప్ చేసిందంతా ఇట్ వాస్, ఐ డోంట్ నో హౌ యు డిడ్ మ్యాన్, ఇట్ వాస్ సో క్యూట్. ఎప్పుడు జాంగీర్ వస్తే పవర్ఫుల్ గానే ఉంటది స్టేజ్ లో, ఎలాగో ఆ మ్యాజిక్ తీసుకొచ్చేస్తారు మీరు కదా. అవునా? రోజు ఇవ్వచ్చు కదా, మరి ఇంత చెప్తున్నాను నేను. నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెలియా feel my love. గుడికి వెళ్ళినట్టు పూలు ఇచ్చి నమస్కారం అని చెప్పి వచ్చేస్తావేంట్రా? నమస్కారం ఏంట్రా? నమస్కారం కాదు ప్రదీప్, ఇప్పుడు అభి చేసి చూపిస్తాడంట. అలానా? ఓకే, టేక్ 2. నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెలియా feel my love. Feel my love. Feel my love. Feel my love. ఏంటి వెయిట్ చేస్తున్నాయండి అక్కడ? ఏదో దర్శనం అయిపోయాక ప్రసాదం లాగా ఏంటది? టోకెన్ ఇచ్చాను, ఇంకా మీల్స్ పెట్టట్లేదు. ఏంట్రా గొడవ ఏంటి? నువ్వు అభికి ఇచ్చే ప్రియా నాకు ఇచ్చేస్తుంది, అయిపోద్ది. ఎవడు రాయిడా అది అంటే బొగ్గు అనుకుంటువా? హగ్గు అభి ఇంకా బేరవాడుతున్నాడు అక్కడ సైడ్ లో. ఓకే, నందిత అభి వాంట్స్ అ హగ్, ప్లీజ్ ఇవ్వండి. అది రండి, మనం కూడా లైన్ లో. అందరూ లైన్, నా తర్వాత నా వెనక నుంచో. వెనక రండి, మగాళ్ళందరూ రండి. ఇడు చూడు రండి. ఇంకే మీకు వెళ్ళలేదా? జతిన్ గారు రారా? అందరు కొందరా రండి. చెర్రీ, దిలీప్, రే సాగర్ రా. ముసలోళ్ళకి కూడా ఉందరా సాగర్ వచ్చి. అందరు లైన్ లో నుంచోండి. హలో సూరజ్ గారు ముందున్నాడు. అరే చూడు, నాకు తెలిసిన మీరు తక్కువ కాదని. సరే ఆగండి. రే నాన్న, తీయండి, తల వంద తీయండి.
అని వెళ్ళిపోయాడు. సరే నువ్వు కానీ వరుసగా వస్తాం మేము. అరే నువ్వు నా టీం ఓడు రైకరా, నువ్వు నా తర్వాత. అఖిల్ మెల్లగా వాళ్ళని పిలుచుకొస్తాను, అఖిల్ కూడా వెళ్ళిపోయాడు చూడు. సరే మీరే ఎవరు ఒకరు కానివ్వండి రా, టైం లేదు. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి తొందరగా. రే నేను దండేసి పిలుద్దాం అంటే మీరు మరీ దండుపాలెం మ్యాచ్ లాగా. బాబు ఎన్ని వేస్ట్, మా కోవిడ్ ఉంది, ఓమెక్రాన్ అంటున్నారు, పోండి బయలుదేరండి మీరు. లేదు లేదు, ఇది ఇవ్వాల్సిందే. చలికాలం మాకు అవ్వట్లేదు, మాకు ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే మేము ఏంటి ఏడదాకా అసలు కామన్ గా రాము. ఇగో మేడం అభికి ఇస్తారు, అభి మీ అందరికి ఇస్తాడు. ఇదే చెప్దాం అనుకున్నా. అక్కడ చూడు. అదేంటది సార్? ఇదే మాకు చలేస్తే మీరు మంట వేసుకోవడం అంటే ఇదే. సరే అది ఇక్కడ అమ్మయ్యా నందిత నాకు ఇచ్చేస్తుంది. ఏందిరా రే? హలో మిస్టర్ రవి గారు, ఏంటి అటు ఇటు తిరుగుతున్నారు, ఏం కావాలి? నీదైతే వద్దురా, మాకు నీ దండం పెడతా. అదిగో అదిగో సందులో సందు సడమియా. అది అలాంటిదే కావాలరా నాకు కూడా. ఆల్మోస్ట్ పైకి అలా ఉంటా కానీ చాలా చిన్నపిల్ల అంటారా నేను. ఒమిక్రాన్ కాదు ఇంకేది వచ్చినా పర్లేదు, ఫస్ట్ అది కావాలి నాకు. సరే ఇడికైనా ఇచ్చేయండి పాపం. ప్రదీప్ డిజర్వ్ దట్. ప్రదీప్ డిజర్వ్డ్. అందరికి ఇచ్చే, పో ఇల్లు ఎక్కిచ్చే. మాకు కుక్కది కాదురా, మీ అక్క తిప్పించరా, నీకు దండం పెడతా. ఏమిటా ఇక్కడ ఏంటిది, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది ఒక్కటే ఏదన్నా చూడవా? వెరీ సింపుల్, వెరీ నైస్. హాయ్ మ్యామ్, హౌ యు డూయింగ్? ఇదిగో నేను చూడు. మా పేరు చెప్పుకొని ఎన్ని తీసుకుంటున్నావా నువ్వు? నాకు నిజంగా ప్రియాతో అగ్గిచ్చి చాలా రోజులైంది బాబు. హలో హలో హలో, ఏంటి పోతే నీకు పెట్టంటే ఇష్టం కదా, ఇంకెంతకంటే పెట్ట నీకు దొరకదు. కానీ ఈ పెట్ నాకు ఇష్టం లేదు. అమ్మా మీ పార్ట్నర్స్ తీసుకురండి. ఓ నీ అమ్మాయి ఆడ చలికాలం బ్యాచ్ చాలా ఉంది. నువ్వేంట్రా ఇంకా పద తీసుకున్నావు కదా, ఏదో అప్పున్నట్టు ఏడే నుంచున్నాడు ఇంకా. నందిత ఒక్కటే మనస్ఫూర్తిగా